నా హృదయపూర్వకమైన నమస్సమాంజలు. ఏదో బాగా మాట్లాడదామని ప్రయత్నం చేస్తున్నా, బాగా మాట్లాడదామని. లోపలేమో చిన్న తేడా. నేను మాట్లాడటం అంటే మామూలు విషయం అనుకుంటున్నాను, అక్కడ కూర్చున్న వాళ్ళకి తెలియదు ఇక్కడ విషయం. ఏం మాట్లాడతాడు చూద్దామని అన్నట్టు వాళ్ళు కూర్చుంటారు. మనం ఇంప్రెస్ చేయడం కోసం మాట్లాడటానికి మనం కూర్చుంటాం. ఎలా ఇంప్రెస్ అవుతారో మనకు తెలియదు, వాళ్ళు ఇంప్రెస్ అవుతున్నారో లేదో అసలు తెలియదు. దీనికి తోడు లాస్ట్లో పెట్టారు నన్ను. ఇక వెళ్ళిపోతే బాగుండరా బాబు అనుకున్నప్పుడు 2 గంటల పాటు కూర్చున్నారు. వదలండి మమ్మల్ని అన్నట్టు మీరు. ఈ పరిస్థితుల్లో అసలు ఫస్ట్ మీ అందరికి ఒక అనుమానం ఏమొస్తుందంటే, వాళ్ళు పిలిచారు ఏదో మర్యాదపూర్వకంగా, నీకు బుద్ధి ఉండక్కర్లా, నువ్వెందుకు ఎక్కడికి రావడం అని మీరు అనుకోవచ్చు. అనుకోవడం ధర్మం ఉంది. ఏదో సినిమాల్లో కామెడీ వేషాలు వేసుకునేవాడివి, ఏదో అక్కడ కోతిలా నవ్వించడం కాకుండా నువ్వు ఇక్కడికి వచ్చి ఇంతటి మహాపండితులు, మహామేధావులు, మహా జ్ఞాన సంపన్నులు అనొచ్చా, అటువంటి వాళ్ళందరూ ఉన్న ఈ సభలో ఒక అజ్ఞానివైన నువ్వు, నీకు రావడానికి నీకు అర్హత ఏమిటి అని మీరు అనుకోవచ్చు. నేను అజ్ఞానిని, నాకేమీ తెలియదు అనుకునేవాడికి ఎంత తెలియాలో తెలుసండి. ఆ మాట చెప్పాలంటే చాలా తెలిసి ఉండాలి. ఎందుకంటే ఇక్కడ చిన్న విషయం చెప్తా. ముందు ఒక్క మాట చెప్పేసిన తర్వాత నాకు ఎంత టైం ఇచ్చారండి? మా ఇష్టమా? పర్లేదు, మీ ఇష్టం ఉంటే ఉండండి, వెళ్ళిపోతే వెళ్ళిపోయింది. అది కూడా ఎవడి ఇష్టం వాడిదే. ఆ టైంకి తీసుకొచ్చారు నన్ను ఇక్కడికి. ఇక్కడ విషయం ఏంటంటే, గంగాధర శాస్త్రి గారి గురించి మళ్ళీ చెప్పడం మర్చిపోతాను. మళ్ళీ ఇటు వెళ్ళారంటే ఆయన గురించి చెప్పాలి. పిలిచాడు పాపం. పిలిచినప్పుడు గంగాధర శాస్త్రి గారు నాకు 25 సంవత్సరాల పైబడి పరిచయం. మేము ఇద్దరం తలక రంగులు వేసుకుని అలా ఉన్నాం, కానీ వయోవృద్ధులు. నేను ఆయన చాలా పెద్దవాడిని, మాస్టర్ని పైగా. మొదటి నుంచి ఇప్పటి వరకు క్రమబద్ధీకరణతో ఉన్నటువంటి జీవితాన్ని గడిపిన వాడు గంగాధర శాస్త్రి. తను ఏదైనా ఒక పని పెట్టుకున్నాడంటే ఆ రోజుల్లోనే, అంటే తను సినీ జర్నలిస్ట్గా ఉన్నప్పుడే ఆయన ఒక చిన్న డబ్బా, ఆ బాక్సులో తనకు కావాల్సిన భోజనం ఎక్కడా భోజనం చేయడం, తను తెచ్చుకున్న భోజనాన్ని ఎక్కడో తను కూర్చొని భోజనం చేసి తన పని తను ఇందాక ఏదో భగవద్గీతలో చెప్పారు, అవన్నీ నాకు తెలియదు. ఎందుకంటే నేను కన్నప్ప లాంటి తప్ప నాకంత జ్ఞానం ఉన్న మనిషిని కాదు నేను. కాకపోతే సర్వధర్మాన్ని అన్నాడు. దేవుడితో అబద్ధం ఆడకూడదంటే, వినా వెంకటేశం ననాథో ననాథ, సదా వెంకటేశం స్మరామి స్మరామి, హరే వెంకటేశ ప్రసీద ప్రసీద, ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛాను. అక్కడ మొట్టమొదటి 2 లైన్స్లో మనం చెప్పింది ఏంటంటే, వినా వెంకటేశం ననాథో ననాథ, సదా వెంకటేశం స్మరామి స్మరామి అని దేవుడి దగ్గర దండం పెట్టుకొని మళ్ళీ పక్కకు రాగానే శివుడికి దండం పెడితే, మళ్ళీ పక్కకు రాగానే అయ్యప్ప స్వామికి దండం పెడితే, మళ్ళీ పక్కకు రాగానే షిరిడి సాయిబాబు దండం పెడుతుంటే కన్ఫ్యూషన్. అందుకని నేను ఇందాక చెప్పా, అయ్యా నాకేం తెలియదు, మూర్ఖుడిని అని. కాబట్టి అందుకని కన్నప్ప లాంటి మూర్ఖుడిని అని మాత్రం చెప్తున్నాను. ఎందుకంటే దేవుడికి మనకు ఉన్నటువంటి కనెక్షన్ గురించి మాట్లాడుకోవడానికి. ఇందాక అందరూ చెప్తున్నప్పుడు భగవద్గీత గురించి, భగవద్గీతలో జ్ఞాన మార్గం అని, జ్ఞాన జ్యోతి అని చెప్తున్నారు. తమసోమ జ్యోతి గమయ, అసతోమ సత్ గమయ, మృత్యోర్మ అమృతం గమయ, అటువైపు మమ్మల్ని నడిపించండి అని చెప్పింది. అది చెప్పింది గౌతమ బుద్ధుడు. ఇందాక ప్రసాదరావు గారు చెప్పారు, మన దేశంలో మన గొప్పవాళ్ళని మనం ఇక్కడి నుంచి పంపించిందాక మనం ఊరుకోం. అది మన శక్తి అలాంటిది. వాళ్ళు వచ్చి గజనీ మహమ్మద్ మన దేశం పోయి 17 సార్లు దండెత్తరు, ఘోరీ మహమ్మద్ 20 సార్లు దండెత్తరని హిస్టరీలో చదువుకునే